ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. కెన్ ఎనీ వన్ ఆఫ్ యూ బై వరీయింగ్ యాడ్ ఏ సింగిల్ అవర్ టు యువర్ లైఫ్? Gospel of Matthew chapter 6 verse 27. ఈ రోజుకు గాను మహిమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చాలాసార్లు మనకున్న సమస్యను గురించి, మనకు రాబోతున్న ఏదైనా శోధనను గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాం. అయితే ఈ లోకంలో సమస్యలు బాధలు లేనివారంటూ ఎవ్వరూ ఉండరు. ఎంత గొప్ప వారికైనా, ఎంత తక్కువ వారికైనా సమస్యలు అనేవి తప్పక ఉంటాయి. అయినా కానీ కొందరు ఏ విధంగా జీవితంలో అన్నిటినీ ఎదుర్కొని ముందుకు వెళ్తున్నారు, విజయం సాధిస్తున్నారో తెలుసా? వారు వారికున్న సమస్యను చూస్తూ కూర్చోవడం లేదు. వారు వారికే ఎందుకు ఈ సమస్య వచ్చిందని ఆలోచిస్తూ వారి సమయాన్ని వృధా చేసుకోవడం లేదు. దుఃఖపడుతూ కూర్చుండిపోవడం లేదు. ఆ సమస్యను ప్రక్కన పెట్టి జరగాల్సినటువంటి దానిని గురించి ఆలోచిస్తూ ముందుకెళ్తున్నారు. దేవునిపై భారం వేసి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభు ఈ వాక్యంలో అంటున్నారు, మీలో ఎవరయ్యా చింతించడం వలన వారి ఎత్తును పెంచుకోగలుగుతారు అని. నిజమే కదా? హైట్ తక్కువగా ఉన్నవారు బాధపడుతూ కూర్చుంటే, నేను అందరిలా లేను అని కృంగిపోయే వారిలా ఉంటే, ఒక గదిలో కూర్చొని 1 సంవత్సరం అంతా బాధపడితే వారి ఎత్తులో ఏమైనా మార్పు వస్తుందా? వారేమైనా కొంచెం ఎత్తైనా పెరగగలరా? లేదు కదా. వారు 1 సంవత్సరం కాదు, జీవితాంతం తన హైట్ గురించి బాధపడుతూ కూర్చున్నా ఇంచు కూడా పెరగలేరు. నిక్ ఉజ్జిసిక్ అనే వ్యక్తి ఆస్ట్రేలియాలో జన్మించినప్పుడు అతడు అందరిలా లేడు. 2 చేతులు 2 కాళ్ళు లేకుండా పుట్టాడు. అలా పుట్టిన ఆ వ్యక్తి ఎదుగుతూ ఉండగా తనకున్న ప్రాబ్లం ఏమిటో అర్థమైంది. తాను అందరి వలె లేను, చాలా డిఫరెంట్గా ఉన్నాను అని తెలుసుకున్నాడు. అందరి వలె నేను లేనే, ఏమిటి పరిస్థితి, నేనే ఎందుకు ఇలా ఉండాలి అని ఎంతో కుమిలిపోయాడు. ఎంతగానో కన్నీరు కార్చాడు. ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడు. కానీ నిజ దేవుణ్ణి తెలుసుకొని సజీవుని చెంతకు చేరి తన జీవితాన్ని నూతనంగా ప్రారంభించాడు. ఎంత బాధపడినా, ఎన్ని చేసినా తాను అందరి వలె శారీరకముగా ఉండలేడు అని తెలుసుకొని దేవునితో సహవాసము చేస్తూ దేవుని యొక్క సువార్తను అనేక దేశాల్లో ప్రకటిస్తూ అనేకులను యేసయ్య వద్దకు నడిపిస్తూ ఒక సాధారణ మనిషి, అన్ని అవయవాలు సరిగా ఉన్న ఒక వ్యక్తి చెయ్యలేని అనేక పనులు ఇప్పుడు నిక్ ఉజ్జిసిక్ చేస్తున్నాడు. తనకున్న ఆ యొక్క లోపాలను మరచి సర్వశక్తిమంతుని నీడన విశ్రమిస్తూ ఆనందంగా జీవిస్తున్నాడు. ఈరోజు నా ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఏ విషయమును గురించి బాధపడుతున్నావు? ఏమి లేదని చింతిస్తున్నావు? ఆర్థిక సమస్యల, అనారోగ్య సమస్యల, నీ కుటుంబ పరిస్థితుల, ఏవి నిన్ను బహుగా కృంగదీస్తున్నాయి? వాటినన్నిటినీ దేవునికి అప్పగించు. ఆయన నీకు విడుదలనిస్తాడు అని నమ్ము. నీవు బాధపడడం వలన, నీవు దుఃఖించడం వలన, నువ్వు వేదన చెందడం వలన నీకున్న ఆ సమస్యకు ఎప్పటికీ పరిష్కారము దొరకదు అని జ్ఞాపకం ఉంచుకో. ఈరోజు వాక్యమును మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే, మనలో ఎవరైనా చింతించడం వలన మన జీవితంలో 1 గంట సమయమునైనా చేయగలమా అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, బాధపడుతూ కూర్చుంటే, దుఃఖపడుతూ ఉన్న చోటనే ఉంటే టైం వేస్టే తప్ప మరేదీ ఉండదు. అలా అని మనకున్న సమస్యల గురించి ఆలోచించకూడదా? మా పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించకూడదా? ఏ విధంగా మా జీవితాన్ని కొనసాగించాలి అనే ప్రణాళికలు మేము చేసుకోకూడదా సిస్టర్ అంటే, ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా మన భవిష్యత్తు ఇలా ఉండాలి అనే ఆలోచన చేసుకోవచ్చు. కానీ వాటిని గురించి చింతించకూడదు. ఆలోచించడం వేరు, చింతించడం లేదా బాధపడడం వేరు. కాబట్టి ఈ రోజున ఈ సమయంలో నీవు ఎటువంటి విషయాన్ని గురించి చింతిస్తున్నా దానిని దేవునికి అప్పచెప్పు. నీవు నీ యొక్క చింత యావత్తు దేవుని మీద వేయాలి. ఆకాశ పక్షులను పోషించిన దేవుడు, అడవి పువ్వులను జాగ్రత్తగా కాపాడుతున్న దేవుడు, ఈ లోకంలో
సమస్త జీవులకు ఆహారం ఇస్తున్న దేవుడు మన విషయంలో కూడా తప్పక సహాయము చేస్తాడు కదా. మనకున్న సమస్యల నుండి విడుదలను ఇస్తాడు కదా. కాళ్ళు చేతులు లేకుండా పుట్టిన వ్యక్తినే ఒక మంచి స్థానంలో నిలవబెట్టినటువంటి దేవుడు మనము కూడా ఆయన మీద ఆధారపడితే మనల్ని ఎందుకు మంచి స్థానంలో నిలవబెట్టడు? మనల్ని ఎందుకు కృంగిపోయేవారిగా ఉంచుతాడు? ఖచ్చితంగా ఉంచడు. మనల్ని ఆదరిస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనకున్న ప్రతి ఆశను తీరుస్తాడు. కాబట్టి ఈ రోజు నుండైనా మన యొక్క చింత, మన యొక్క బాధ ఆ దేవాతి దేవునికి అప్పగించి ఆయన సహాయము ద్వారా జీవితాన్ని ఏ విధంగా మలుచుకోవాలి అని ఆలోచిస్తూ ప్రార్థిస్తూ ముందుకు సాగుదాం. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడైన దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయా మరి బిడ్డలకున్న సమస్యలను బట్టి కాక, వారికి వచ్చిన శోధనలు బట్టి చింతించకుండా, బాధపడకుండా, ఈ లోకంలో వారికి ఎదురవుతున్నటువంటి సమస్యలన్నిటిని బట్టి వారి యొక్క దృష్టి నిలపక, సమస్యను సైతము గద్దించి మీ వైపు చూసేటువంటి మనస్సు ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. ఏమీ లేని స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని వాడుకొని ప్రభా అనేకులకు ప్రభా మరి తండ్రి మీ యొక్క మాదిరిని చూపించడానికి, మీ యొక్క తండ్రి మీ యొద్దకు నడిపించడానికి ఒక మనిషిని మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. అదేవిధంగా నా తండ్రి మాకున్న లోపాలను చూసి ప్రభా మేము కృంగిపోకుండా ఏది అయినా చేయగల సమర్థుడవు నీ వైపు చూసేటువంటి మనసును మా అందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున వారికి వచ్చిన సమస్యను చూసి కృంగిపోతూ, నలిగిపోతూ, కన్నీరు కారుస్తూ, దుఃఖపడుతూ, అయా మరి ఏమి చేయలేని దిక్కు తోచని స్థితిలో ఉంటూ ప్రభా అయా మరి తండ్రి జీవితాన్ని కొనసాగిస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. వారికి ఉన్న ప్రతి సమస్యను గద్దించమని వేడుకుంటున్నాం. అప్పుల భారాల నుండి విడిపించండి, ఆర్థిక సమస్యల నుండి విడిపించండి. ఆర్థిక సమస్యలను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. సకల ఐశ్వర్యవంతుడవు ప్రభా, సమస్తమును తండ్రి ఇచ్చే దేవుడవు, యెహోవా ఈరేవైన దేవుడవయ్యా. బిడ్డలకున్న ప్రతి సమస్య నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అనారోగ్య సమస్యలతో బాధించబడుతున్న ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి అయా. వారికి వచ్చిన దీర్ఘకాలిక రోగాల నుండి విడుదల దయచేయండి. వారికి వచ్చినటువంటి తండ్రి బలహీనతల నుండి విడుదల దయచేయండి ప్రభా అయా. ప్రతి బిడ్డను మీరు స్వస్థపరచండి. హాస్పిటల్లో ఐసీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు తాకండి అయా. మరి తండ్రి మృతులను సజీవులుగా లేపగలిగే దేవుడవు తండ్రి, మీ వైపు చూస్తుండగా అద్భుత కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం. ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా నా తండ్రి మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా వివాహాల విషయంలో గొప్ప కార్యమును మీరు జరిగించండి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు ప్రభా. ఘనమైన కార్యాన్ని తండ్రి గనుడవైన దేవా మీరే జరిగించమని వేడుకుంటున్నాము ప్రభువా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి అయా. మీ వైపు చూస్తుండగా అద్భుత కార్యాన్ని జరిగించండి నా తండ్రి. బిడ్డలు చేస్తున్న పనులలో ఆశీర్వాదమును దయచేయండి ప్రభా. అదేవిధంగా నా తండ్రి అయా ఎందరైతే బిడ్డలు ప్రభా మరి తండ్రి ఈ రోజున మరి తండ్రి సంతానము లేక బాధపడుతున్నారు వారిని మీరు జ్ఞాపకము చేసుకోనండి ప్రభువా. మీరు ఇచ్చినటువంటి వాగ్దానము ఆ బిడ్డలను తండ్రి అయా దయచేయమని వేడుకుంటున్నాము. ఎందరైతే బిడ్డలు చిన్న బిడ్డలుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము. స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా రాకపోకల్లో మీరే తోడుగా ఉండండి. యవన బిడ్డలను కాచి కాపాడండి. యవన వయసులో ప్రభా గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి తండ్రి చెడు వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోయి ప్రభా వారి యొక్క జీవితాన్ని పతనము చేసుకుంటున్న యవ్వన బిడ్డలతో మీరు మాట్లాడండి. ప్రేమ అనే పేరుతో మోసపోయి ప్రభా దిక్కుతోచని స్థితిలో ఉండి ప్రభా ఏమీ తెలియని వారిగా తండ్రి బిడ్డలు ఉంటుండగా అయా వారిపైన తండ్రి అపవాది చేస్తున్న ఆ బంధకాలన్నిటి నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా ప్రభా ఈ రోజున అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో, విధవరాండ్లుగా ఉన్నారో అయా, ఎవరు లేని వారిగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. అన్నిటికీ సృష్టికర్తమైన దేవుడవు, అందరికీ ఆధారమైన దేవుడవు, అన్ని వేళలా ఆదుకునే దేవుడవు. మీరే వారికి తోడుగా ఉండి వారికి తండ్రి కావలసిన ప్రతి అవసరతను ఈవులను మీరు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి, ఆశీర్వదించండి. సంఘాలను, సంఘ కాపరులను, సువార్థికులను, మిషనరీస్ని, పరిచారకులను, గాయకులను అందరినీ తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా. ప్రతి బిడ్డ తండ్రి మీకు అయా ఇష్టపూర్వకముగా సేవ చేసి మీ యొక్క నిత్య రాజ్యములో తండ్రి బిడ్డలు ఉండడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం.
వేడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ కూడా దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.